మురుకుడు సుబ్బాడు సార్ వాళ్ళు వానకారు పైరు పెట్టిన వాళ్ళకే పొగాకు నారిచ్చామన్నారు. వానకారు 1 ఎకరా పెట్టినా. ఆ తర్వాత వచ్చేసి నేను 2 ఎకరాలు మళ్ళా పెట్టినా. వానకారు ఇచ్చినాం కదా అని మా పెట్టినారు. వానకారు ఇచ్చిన వాళ్ళు పెట్టిండ్రు, వానకారు పెట్టిన వాళ్ళు పెట్టి అందరూ పెట్టుకున్నారు. ఇప్పుడు పెట్టుకునే తర్వాత ఆ పెట్టేటప్పుడు ఏమన్నారంటే గేడింగ్ చెప్పాల నీరుడు ఏ రకంగా ఎత్తపోయినరు. వానకారంతా దెబ్బతిన్నాం, పూర్తి నష్టపోయినాం. కానీ ఎడగారు వచ్చేదిలేమని ఆశతో మళ్ళీ పెట్టినాం. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు తీర పైరు వచ్చి తర్వాత రేపెత్తుదామని 2 నెలలు కూలబెట్టిండ్రు. చాలలోనే కూలిపోతాంది ఇప్పుడు పైరు. మేము ఇండ్లు లేక 2 ఎకరాలు పెట్టుకునే వాళ్ళు మాకుండేది ఎంత అంకనం ఏడబెట్టాము. ఆ అంకనం ఇంట్లో పెట్టలేక తోటలో పెట్టినాం. ఒక్కసారి వాన వచ్చి దాని కిందికి నీళ్లు పోవడం, పైకి పోవడం వచ్చింది. నిన్న ఒక సార్ వచ్చిండు, మేనే పెద్ద సారు, ఆయన పేరు ఏందో కిరణ్ వచ్చినారు. ఆయన వచ్చి ఇది 3 రకాలు చేయాలండు. 3 రకాలు చేయాలంటానే నిన్న 4 గ్రాము ఇవాళ 4 గ్రాము పెడితే రోజు 2 కింటా చేసినాం. నిన్న కింటా ఇవాళ కింటా చేసినాం. ఈ రకంగా చేయాలంటే నేను అన్నాలు ఇవ్వాలి, నేను 7 కూలీలు తేవాలి. మొత్తం కోయడమే నాకు 70,000 అయింది 2 ఎకరాలకు. ఇప్పుడు ఈ గ్రేడింగ్ చేయాలంటే మళ్ళీ ఏదో ప్రకారం 70,000 పెట్టాలని చెప్తాను. ఇది ఎంత వస్తుంది, ఎంత తినాలి, ఇప్పుడు ఎంత బతకాలి. వాన వచ్చింది, ఆకలి మొత్తం పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ 40 కూలీలు 40 మేము పోయి ఎత్తుకుంటానే ఉన్నాం. మొత్తం ఇప్పుడు నాకు ఎత్తుకొని అవన్నీ నిలబెట్టుకున్నాము. మళ్ళీ ఇప్పుడు వాన వస్తుందేమో తెలియదు. ఇప్పుడు గేడింగ్ అంటాను, మళ్ళీ గేడింగ్ మాత్రం చేయకపోతుంటాడు. అయినా గేడింగ్ చేసిందంటే మళ్ళీ ఉన్నాయంటారు. 2 పిల్లలు వచ్చినట్టు గేడింగ్ చేసిందంటే కూడా ఉన్నాయట. మున్నిల్లి గ్రామంలో నేను ఒక చిన్న రైతును. 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. ఎకరా 15,000. 4 ఎకరాలు పొగాకు నాటిన. ఇప్పటికి 5 లక్షలు పెట్టుబడి పెట్టిన. పోయిన సంవత్సరం కంపెనీ వారు అర్ధెకరా నాటుకోండి అని మా చుట్టూరు 3 నెలలు తిరిగిండ్రు. సరే అర్ధెకరా అని మనిషికి ఒక ఎకరా పోయిన సంవత్సరం నాటినాం. గుడిసెలోంచి ఆకు దిగే వరకు గట్టాలు కట్టుకొని ఎత్తుకొని పోతాన్నాం. అదే రకంగా ఈసారి నాటుకోండి అన్నారు, నాటినాం. ఇప్పటికీ ఆకు నెల అయింది దింపి. ఇప్పటికి మమ్మల్ని ఆకు కంపెనీకి తెమ్మని చెప్పలే. గ్రేడింగు గోడౌన్ చేర్చలే, ఎన్ని చెప్తా ఉండరు. ఇప్పుడు రాత్రి వర్షం వచ్చి మొత్తం 4 గుడిసెలు కిందున్న మండెలు అన్నీ మునిగి నాని తడిచిపోయినాయి. ఈ నష్టపరిహారం పొగాకు కంపెనీ వారు దయచేసి దండం పెట్టి చెప్తాండా, మీరు కట్టియకుండా ఉంటే మేము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం ఖాయం.